caught in the crossfire. నమస్తే మిత్రులారా, ఈరోజు అయితే మనం కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి లింగంపేట మండలం లింగంపేట గ్రామంలో ఉన్నటువంటి జక్సాని నాగన్న గారి బావి దగ్గరికి అయితే వచ్చినాము. ఈ బావి అయితే చాలా పురాతనమైనది, అప్పట్లో రాజులు నిర్మించింది. ఈరోజు అయితే ఈ బావిని అయితే మీకు చూపిస్తాను రండి. దీంట్లోకి అయితే మనకు వెళ్ళడానికి అయితే ఎంట్రన్స్ ఫీజు అయితే 10 రూపీస్ అయితే ఉంటుంది. మేము ముగ్గురం వచ్చాం కాబట్టి 30 రూపీస్ అయితే పడింది. ఇంతకుముందు అయితే దీంట్లో ఎంట్రన్స్ ఫీజు ఏం లేకుండే, ఫ్రీగానే ఉండే. ఇక్కడ నుంచి లోపలికి అయితే రావాలి. దీనికైతే చుట్టూ మొత్తం పూల మొక్క అయితే పెట్టినారు. దీంట్లో ఇదే బాగా వచ్చేసి అయితే బావి అయితే ఇదే వచ్చేసి. దీంట్లోకి అయితే మనకు 4 సైడ్ల నుంచి ఇలాగ చిన్న దారులు కూడా ఉంటాయి. మనకు మెయిన్ ఎంట్రన్స్ అయితే అక్కడ నుంచి ఉంటుంది. మనం అక్కడ నుంచి అయితే వెళ్దాము. ఇక్కడ వచ్చేసి గార్డెన్ ఇప్పుడు పెంచుతున్నారు, దీన్ని పూల మొక్కలు పెట్టి. మనకు దీంట్లో అయితే సొంత మార్గాలు కూడా కామారెడ్డి డిస్టిక్ అయితే ఇక్కడ నుంచి సొంత మార్గాలు ఉంటారు. కొన్ని రోజుల ముందైతే డెవలప్ లేకుండా మొత్తం చెట్లతో ఎక్కువ మొత్తం నిండిపోయింది ఉండే. దీన్ని కొన్ని రోజుల ముందైతే గుర్తించి దాన్ని మొత్తం క్లీన్ చేసి ఒక 3-4 సంవత్సరాల కిందటి నుంచి అయితే ఇది జనాలకైతే పరిచయం అయింది. అంతకుముందు అయితే తెలియకుండే ఇది. ఇక్కడ వచ్చేవాళ్ళు ఇక్కడ ఉండి ఫోటోలు కూడా దిగొచ్చు మంచిగా. ఇటు చూసుకుంటే మనది ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ ఇప్పుడు ఈ వర్షాకాలం కాబట్టి వాటర్ మొత్తం అయితే ఫుల్గా నిండిపోయినాయి. దానివల్ల మనకైతే లోపలికి వెళ్ళడానికి అయితే లేదు. ఒకవేళ మనం ఎండాకాలంలో వచ్చినట్టయితే ఈ వాటర్ అయితే ఉండదు. లోపలికి వెళ్ళి అయితే మనం మొత్తం దిగొచ్చు, ఫోటోలు కానీ ఇవి కానీ. ఇక్కడ లోపల చూసుకుంటే ఇంకా బాగుంటుందంట. లోపలికి ఇదే కాకుండా లోపల ఇంకా బావి లోపల లోతుగా ఉంటుందంట. ఈ సైడ్లలో చూసుకుంటే మనకు లోపల అయితే సొరంగ మార్గాలు ఉన్నాయని చెప్తూ ఉంటారు. అక్కడ పైన మొత్తం డిజైన్ చేసినారు. దీనికి ఆ కాలంలో కూడా మొత్తం అయితే అప్పటి రోజుల్లోనైతే ముందు అయితే దీన్ని మొత్తం క్లీన్ చేయకముందు, ఎవరికి జనాలకు తెలియకముందు అయితే ఈ మాదిరిగా దీన్ని కొద్దిగా జనాలకు తెలిసిన తర్వాతనైతే దీన్ని పట్టించుకొని దీన్ని ఈ స్థితికి అయితే తేవడం జరిగింది. మొత్తం క్లీన్ చేసి చెట్లు గిట్లు అన్నీ తీసేయడం జరిగింది. ఇప్పుడైతే ఈ బాగుంది. ఇది వచ్చేసి జక్సాని నాగన్న బావి పునరుద్ధీకరణ బాపురావు వాటిక లింగంపేట్. ఇది లింగంపేట గ్రామాన్ని పాపన్నపేట సంస్థానాధీశులైన నరసింహారెడ్డి రాణి లింగాయమ్మ గారు స్థాపించినట్లుగా తెలుస్తుంది. రాణి లింగాయమ్మ పేరిట ఈ గ్రామాన్ని లింగంపేట అని పిలుస్తారు. గ్రామ అభివృద్ధి, ప్రజా అవసరాల కోసం కోట గోడల నిర్మాణం చేపట్టారు. చెరువును, బావులను తవ్వించారు. రాజా నరసింహారెడ్డి పాలనా కాలంలో పాపన్నపేట సంస్థానం ఎంతో విస్తరించింది, అభివృద్ధి చెందింది. వీరి పాలన సమయంలోనే మన జక్సాని నాగన్న బావి నిర్మించి ఉంటారని భావించవచ్చు. ఇది వచ్చేసి మొత్తం 46 మీటర్లు ఇంటూ 26 మీటర్లు ఇంటూ 12 మీటర్ల లోతు కొలతల ఈ బావి 30 లక్షల మీటర్ల వర్షపు నీటిని నిల్వ చేయగలదు సామర్థ్యం ఉంది. తద్వారా మన భూగర్భ నీటి వనరులు పునరుత్తేజం చేయడం కీలక పాత్ర పోషిస్తుంది. ఈ బావి పునరుద్ధరణలో భాగంగా మొక్కలు, చెట్లను తీసివేయుట, పూడిక మరియు చేయుట, గోడలను పునర్నిర్మాణం, దక్షిణ ప్రవేశం ద్వారంపై ఉన్న గచ్చు శిల్పాలు సంరక్షణ మరియు బావి నిర్మాణ సరాల అభివృద్ధి చేయటమైనది. ఇక్కడ వచ్చేసి మనకు రాణి లింగయ్యమ్మ అనే ఆమె, ఈమె ఫోటో కూడా ఇక్కడ వేసినారు, చూడవచ్చు మీరు లైవ్లోనైతే. రాణి లింగయ్య అమ్మ అంటే ఆమె రాణి. ఈమె పేరు మీదనే మన లింగంపేట విలేజ్ నేమ్ అయితే వచ్చిందని చెప్తూ ఉంటారు. ఇది మనకు ఈ స్థితిలో ఉండేది ఈ కోట అనేది మొత్తం. దీన్ని మొత్తం అయితే మళ్ళీ సైడ్లో ఉన్న రాళ్ళు ఇట్లన్నీ తీసి మళ్ళీ యథావిధి స్థితికి అయితే తెచ్చినారు. దీన్ని బాగా చేసినారు కొంచెం అయితే. లోపలనైతే ఇలా ఉంటుంది, కానీ ఇప్పుడైతే మనకు మొత్తం వాటర్ నిండిపోయినాయి.
2 ఫ్లోర్లు అయితే ఉంటుంది. కానీ ఇప్పుడు మనకు ఒక ఫ్లోర్ కూడా పూర్తిగా పైనకైతే లేదు, మొత్తం వాటర్లోనే ఉంది. మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్ నుంచి లోపల ఫ్లోర్ కూడా మొత్తం అయితే వాటర్ ఉన్నాయి చూడండి కింద. ఇంకా మనం ఎండాకాలంలో వచ్చినట్టయితే మొత్తం విజిట్ చేయొచ్చు. వీలైతే ఇంకొకసారి వీడియో ట్రై చేస్తాను దీని గురించి. ఇప్పుడైతే వెళ్ళి లోపల ఆ పక్క చూద్దాం రండి. ఆ పక్క ఈ పక్క ఖాళీ ప్లేస్ ఉంది కాబట్టి దీంట్లో మొక్కలు అయితే పెంచుతూ ఉన్నారు. పక్కన పంట పొలాలు, పచ్చదనం. ఇక్కడ వచ్చేసి మన 4 సైడ్లు 4 దారులు అయితే ఉంటాయని చెప్పినాం కదా, చిన్న దారులు అయితే. ఇది వచ్చేసి లోపలికి వెళ్ళడానికి అయితే దారి. ఇలాగే ఆ పక్క ఆపోజిట్లో ఒకటి ఉంటుంది, ఆ పక్క ఒకటి, ఆ పక్క ఒకటి, 4 దారులు అయితే ఉంటాయి మెయిన్ ఎంట్రన్స్ కాకుండా. దీంట్లో నుంచి అయితే మనం కిందికి వెళ్ళొచ్చు ఈ బావిలోకి అయితే. ఇక్కడ చూసుకుంటే ఈ బావిలో మనకైతే మొత్తం వాటర్ ఫుల్గా ఉన్నాయి చూడండి. ఇంకా ఫుల్గా ఉందంట, అవి ఏం కనిపించకుండా. ఇప్పుడైతే తగ్గినాయంట కొంచెం. ఈ వాటర్ అనేది దీంట్లో 2 ఫ్లోర్లు అయితే ఉంటాయి, కింద ఇంకొక ఫ్లోర్ ఉంటుంది. అప్పటి కళాకారులు అయితే దీనికైతే మొత్తం డిజైన్స్ అయితే బాగా చేసినారు. ఇవైతే ఇంకిప్పటికి కూడా చెడిపోకుండా అలాగే ఉన్నాయి. కానీ ఈ రోజుల్లో అలాంటి శిల్పులు కానీ అలా డిజైన్ వేయడం కానీ ఎవరి వల్ల కాదు. ఆ మధ్యలో వచ్చేసి అయితే వెంకటేశ్వరుని నామం ఉంది చూడండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అయితే ఇక్కడ దారి ఉంటుంది కిందికి. ఆపోజిట్లో కూడా దారులు ఉన్నాయి దీనికైతే. మొత్తం వచ్చేసి 6 దారులు ఉన్నాయి. అక్కడ నుంచి కూడా ఉంది, ఇక్కడ నుంచి కూడా ఉంది. ఇవి 2 కనెక్ట్ అయినాయి అనమాట దారులు. కింద కనెక్ట్ అయి ఉన్నాయి 2 లోపలికైతే. ఇక్కడ నుంచి వచ్చే దారి, ఇక్కడ నుంచి వచ్చే దారి లోపలికైతే వెళ్తాయి 2 కూడా. ఈ బావి అయితే మనకు లోపలికి నీ వాటర్ లేకపోతే మాత్రం బాగుంటుండే. ఇంకా ఈ వాటర్ నుండి మనకు లోపలికి అయితే వెళ్ళడానికి లేదు కాబట్టి బయట ఉండి చూసుకోవాల్సి అయితే వస్తుంది. లోపలనైతే చాలా సూపర్గా ఉంటుంది. ఇంకా ఈరోజు మన వీడియో అయితే ఇక్కడితో అయితే ఎండ్ అవుతుంది. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరన్నా చూడాలనుకుంటే కామారెడ్డి డిస్టిక్ లింగంపేట మండలంలోని లింగంపేట విలేజ్లో అయితే ఇది బాగుంటుంది. ఫుల్ వీడియోలో మొత్తం మీకైతే లొకేషన్ ఎలా రావాలన్నది అయితే ఉంటుంది. వెళ్ళి చూసేయండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే.